నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు మైక్ టీవీ న్యూస్ ఇవాల్టి బులెటిన్స్ చూద్దాం బులెటిన్లో బ్రేకింగ్ చూస్తే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో 2 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నూతన మంత్రులకు ఎట్టకేలకు చంద్రబాబు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. టీడీపీ నేత వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ పోస్ట్ కట్టబెట్టారు. టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ, సత్యకుమార్ ఆరోగ్య శాఖ, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరా శాఖ, కొల్లు రవీందర్ గనులు, ఎక్సైజ్ శాఖ, నారాయణ పట్టణాభివృద్ధి శాఖ, నిమ్మల రామనాయుడుకు జనవనరుల శాఖ, పయ్యావుల కేశవ్కు ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాలు, ఆలం నారాయణరెడ్డికి దేవాదాయ శాఖ, ఫారూక్కు న్యాయశాఖ కేటాయించారు. నారా లోకేష్కు ఐటీ మంత్రిగా మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు చెప్పండి, ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపునకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సహస్ర ఏపీ కూటమి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో అక్కడ చాలా వరకు మంత్రి పదవులకు సంబంధించినటువంటి డిస్కషన్ చాలా హాట్గా జరిగింది. ఏదైతే ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రి పదవులు అనౌన్స్ చేస్తారని భావించినప్పటికీ కూడా ఈ కూటమికి సంబంధించినటువంటి కూర్పుని సెట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు చాలా టైం తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈరోజు అష్టమి కావడంతో ఈరోజు కూడా అనౌన్స్ చేయరేమో అని చాలామంది అనుకున్నారు. కాకపోతే అష్టమైనప్పటికీ కూడా ఫైనల్గా ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి మంత్రుల యొక్క కూటమిని కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది కూటమి కట్టుబాట్లకి లేదా కూటమికి సంబంధించినటువంటి కూర్పు చూస్తే కనుక సామాజిక సమీకరణాల నేపథ్యంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి న్యాయం చేయడం కోసం చంద్రబాబు నాయుడు ఈ కూర్పుని సెట్ చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. అలాగా అటు దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, లేదా ఓసీలు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి అందరికీ మంత్రి పదవులు వచ్చేలాగా ఈ కూర్పు కనిపిస్తోంది. ఒక రకంగా చూసుకుంటే గతంలో జగన్ ఏదైతే చేశాడో ఇప్పుడు కొంతవరకు చంద్రబాబు నాయుడు కూడా ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ అలాగే ఫాలో అయ్యాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతోంది. అయితే ప్రధానమైనటువంటి శాఖలన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే కేటాయించడం అనేది ఇక్కడ కొంత విశేషమైనటువంటి అంశంగానే చెప్పాలి. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి హోంశాఖ కానీ, అటు ఆర్థిక శాఖ కానీ, ఇలాంటివి రవాణా శాఖ కానీ, ఐటీ కానీ ఇలాంటివి ఇస్తారనుకున్నప్పుడు వీళ్ళు ఆ శాఖలన్నింటినీ తెలుగుదేశం పార్టీ తన దగ్గరే పెట్టుకుంది. ప్రధానమైనటువంటి ముఖ్యమైన శాఖలన్నింటినీ కూడా ఇది కొంత ఆలోచించాల్సినటువంటి అంశం అయితే అని చెప్పుకోవాలి. ప్రధానంగా హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కి ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం బలంగా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా హోమ్ మినిస్టర్ కోరుతున్నట్టుగా కూడా చాలామంది చెప్పారు. కానీ ఆ పదవిని లేదా ఆ శాఖను వంగలపూడి అనితకి ఇవ్వడం ద్వారా దళిత మహిళకి ఇచ్చాడు కాబట్టి మరొకరు క్వశ్చన్ చేసేదానికి అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు ఒక ఎత్తుగడ అని అనుకోవచ్చు. దాన్ని అలాగా గతంలో కూడా జగన్ అదే చేశాడు. ఒక దళిత మహిళని హోమ్ మినిస్టర్గా చేయడం అనేది జగన్ ఏదైతే చేశాడో దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫాలో కావడం, తిరిగి కూటమి నుంచి కానీ లేదా పార్టీ నుంచి కానీ ఇంకెవరు క్వశ్చన్ చేసేదానికి అవకాశం లేకుండా, ఆస్కారం లేకుండా ఆ సెలక్షన్ ఉందనే చెప్పాలి. అలాగే మాదిగ సామాజిక వర్గం నుంచి చెరొక మంత్రి పదవి ఇవ్వడం చూస్తే కనుక గతంలో ఏదైతే మాలలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు, మాదిగలకి ఎవరు అనే ఒక నేపథ్యం ఉందో, ఒక కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్ కూడా చెక్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే బీసీలకు కూడా ఈసారి కాస్త ఎక్కువగానే న్యాయం జరిగింది. ఏదైతే గతంలో జగన్ రెడ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చాడని చెప్పేసి ఒక నెపం ఒక నింద ఏదైతే ఉందో దాన్ని రిపీట్ కాకుండా ఈసారి కమ్మలకి చాలా తక్కువ స్థాయిలోనే, తక్కువ సంఖ్యలోనే మంత్రి పదవులు కేటాయించడం కూడా చూస్తున్నాం మనం. ఇవన్నీ చూస్తే కూటమి కూర్పుగానే కాకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అవలంబించబోతున్నటువంటి విధానాలు కానీ లేదా కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, అన్ని వర్గాల ప్రజలకు ఎలా న్యాయం చేయబోతుంది అనే ఒక సంకేతం ఇచ్చేలాగా కూడా మనకి ఈ కూర్పు కనిపిస్తోంది. చూసుకున్నట్లయితే మనం శాఖల పరంగా చూసుకున్నట్లయితే కనుక
డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు డిప్యూటీ సీఎంగా. ఆయనకి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలు పవన్ కళ్యాణ్కి అందించారు. అలాగే నారా లోకేష్కి వచ్చేసి మానవ వనరులు, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గతంలో కూడా లోకేష్ ఐటీ మినిస్టర్గా చేశాడు, మరొకసారి ఆయనకు అది కేటాయించారు ఆ శాఖని. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ, ఈయన కూడా కాస్త ఎక్కువ శాఖలో ఇచ్చేసినట్టున్నారు. గతంలో ఈయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేశాడు, సీనియర్ లీడర్ కూడా కావడం, పార్టీ కష్టకాలంలో కూడా తనకు కొంత అండగా ఉండటం అనేది కొంత కన్సర్న్ అయి ఉండొచ్చు. అందుచేత అచ్చెన్నాయుడికి కాస్త ఎక్కువ పదవులు, ఎక్కువ శాఖలు దక్కాయనే చెప్పాలి. కొల్లు రవీంద్ర మైన్స్, ఎక్సైజ్, ఈ డిపార్ట్మెంట్స్ కొల్లు రవీంద్రకి ఇచ్చారు. అలాగే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి, ఈయనకి ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించినటువంటి శాఖలు నాదెండ్ల మనోహర్ కేటాయించారు. అలాగే పొంగూరు నారాయణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలు కేటాయించారు. వంగలపూడి అనిత హోంశాఖ, విపత్తు నిర్వహణ సంఘ, ఈ శాఖలు వంగలపూడి అనితకి ఇచ్చారు. తను ఆల్రెడీ గతంలో తెలుగుదేశం పార్టీలో కొంత క్రియాశీలకంగా వ్యవహరించింది. చాలా ఇబ్బందులు వైఎస్ఆర్ పార్టీకి చాలా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పార్టీని అంటిపెట్టుకుంది. కష్టకాలంలో కానీ లేదా కామెంట్స్ చేయాల్సిన సందర్భంలో ఒక రకమైనటువంటి ఫైర్ బ్రాండ్గా వంగలపూడి అనితకి పేరుంది. ఆ పేరు తగ్గట్టుగానే తనకి ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి హోంశాఖ తనకు దక్కిందని చెప్పుకోవాలి. ఇక సత్యకుమార్ యాదవ్, ఈయన బీజేపీ నుంచి ఉన్నాడు. సత్యకుమార్ యాదవ్కి వచ్చేసి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, ఈ శాఖలు సత్యకుమార్ యాదవ్కి బీజేపీ కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించినటువంటి శాఖలు ఇవి. అలాగే మహమ్మద్ ఫరూక్ న్యాయశాఖ, మైనార్టీ వ్యవహారాలు మహమ్మద్ ఫరూక్ ఇచ్చారు. ఇది కూడా మైనార్టీకి సంబంధించినటువంటి సామాజిక సమీకరణలో భాగంగా వచ్చినటువంటి శాఖ అని చెప్పుకోవాలి. నిమ్మల రామానాయుడు జలవనరులు, అభివృద్ధి, ఆ శాఖలు ఆయన కేటాయించారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ ఇచ్చారు. పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్స్, శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి శాఖలు పయ్యావుల కేశవ్కి అందించారు. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఈ శాఖలు అనగాని సత్యప్రసాద్ కేటాయించారు. ఇక కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణం, సమాచార ప్రసార శాఖ, ఈ శాఖలు ఆయన కేటాయించారు. అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి, ఈయనకి సాంఘిక సంక్షేమం, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్, దివ్యాంగులకు సంబంధించినటువంటి శాఖలు ఈయనకి డోలా బాల వీరాంజనేయ స్వామికి కేటాయించారు. ఇక గొట్టిపాటి రవికుమార్కి విద్యుత్ శాఖను కేటాయించడం. కందుల దుర్గేష్ పర్యాటకం, సాంస్కృతికం, సినిమాటోగ్రఫీ శాఖలు కందుల దుర్గేష్కి కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణి వచ్చేసి మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, గుమ్మడి సంధ్యారానికి శాఖలు కేటాయించడం జరిగింది. అలాగే బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులకు సంబంధించినటువంటి శాఖ బీసీ జనార్దన్ రెడ్డికి దక్కింది. టీజీ భరత్ వచ్చేసి పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్స్ ఈయన కేటాయించారు. అలాగే సవిత బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్స్ సవితకు కేటాయించడం. అలాగే వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ సంబంధించినటువంటి శాఖలు వాసంశెట్టి సుభాష్ కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, సర్ఫ్ ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి ఈ శాఖలు ఈయన కేటాయించారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడా వ్యవహారాలకు సంబంధించినటువంటి శాఖలు ఈ రాంప్రసాద్కి కేటాయించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇది ఖచ్చితంగా సామాజిక సమీకరణాలని నేపథ్యంలో జరిగినటువంటి కూర్పుగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో చూసుకుంటే చంద్రబాబు ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు అందించే ప్రయత్నంగా కూడా దీన్ని చెప్పాలి. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి మంత్రి పదవులు దక్కలేదు. ఇది కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ కూడా ఇది కూడా ఒక ఎత్తుగడలో భాగమే. పార్టీని రాబోయే రోజుల్లో ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయడం కోసం యూత్కి ఎక్కువగా అవకాశం ఇచ్చారు. అలాగే కొత్త వాళ్ళకి ఫస్ట్ టైం మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ చూసుకుంటే చంద్రబాబు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, లేదా ఆయన రీసెంట్గా ఒక మాట అన్నాడు, మారిన చంద్రబాబును చూస్తారు, కొత్త చంద్రబాబును చూస్తారని. అది మంత్రివర్గ కూటమి నుంచే కనిపించడం మొదలుపెట్టిందని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే ఇది ఒక స్పష్టమైనటువంటి ఒక కూర్పుగానే కనిపిస్తోంది. కాకపోతే ఈ శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ మారే అవకాశం కూడా ఉందని ఒక సమాచారం మనకుంది. అంటే రాబోయే రోజుల్లో మరిన్ని శాఖలు విస్తరించడం, ఒక కొన్ని శాఖలు కొత్త వాళ్ళకి ఇంకొందరికి అప్పగించడం అనే అవకాశం కూడా ఉందని చెప్పుకుంటున్నారు. అలాగే కూటమికి సంబంధించి బీజేపీ కూడా మరొక శాఖ ఇచ్చే అవకాశం ఉంది, ఇటు జనసేన కూడా మరొక శాఖ ఇచ్చే అవకాశం ఉంది, మరొక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అనే ఒక సమాచారం కూడా మనకుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కూటమి నేపథ్యంలో ఏర్పడ్డ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా లేదా ఎలాంటి కన్ఫ్యూజన్కి గురి కాకుండా ఉన్నటువంటి ఒక కూర్పుగానే దీన్ని చెప్పాలి. ఈ కూర్పు ద్వారా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక పెట్టుబడులు ఆకర్షించడం కావచ్చు, లేదా ఆయా మంత్రివర్గ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ సామర్థ్యం మేరకు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే అనుకోవచ్చు. కాకపోతే మనం ముందే చెప్పినట్టుగా ఖచ్చితంగా కీలకమైనటువంటి శాఖలన్నీ ఏదైతే ఏ ప్రభుత్వానికైతే ప్రధానంగా కీలకంగా భావిస్తున్నామో ఆ శాఖలన్నీ తెలుగుదేశం పార్టీ దగ్గర ఉండడం కూడా కొంత విశేషం గమనార్హంగానే చెప్పాలి మనం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రివర్గ కూర్పు, ఇది సహస్ర. థ్యాంక్ యూ బాబురావు.